హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎట్లా సార్ అంతా మొత్తం ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఏం వెళ్ళినా పీపుల్స్ మీడియా మీ పేరే మొత్తం ఇండస్ట్రీలో, అది ఎలా సాధ్యం? మేము ఒక 5-6 years అయిందండి ఇండస్ట్రీలోకి వచ్చి. సో డెఫినెట్గా మాకన్నా చాలా సినిమాలు తీసిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాతో పాటు తీస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు మేము ఒకట్లా అనుకుంటున్నాను నేను. వాళ్ళ కాంపిటేటర్గా మీరు వాళ్ళకి కాంపిటేటర్ అవుతారని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదా? అట్లీస్ట్ ప్రజెంట్ ఉన్న కరెంట్ ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండి. అంటే ఇప్పుడు మైత్రి వాళ్ళే కానీ అంటే చాలామంది మమ్మల్ని కంపేర్ చేసేది వాళ్ళతో కంపేర్ చేస్తామని, కానీ వాళ్ళు దే హవ్ డన్ వెరీ బిగ్ మూవీస్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద అంటే ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ విత్ అస్ అండి. సో ఎప్పుడు కూడా కంపీటింగ్ అని ఎప్పుడు అనుకోం. సో విప్రోలో ఒక చిన్న జాబ్ కోసం యుఎస్కి వెళ్ళిన విశ్వప్రసాద్ గారు వేల కోట్ల రూపాయలకి ఎలా అధిపతి అయ్యారు? అంటే నేను పాలమ్మనా పెరుగమ్మనా పూలమ్మనా ఆయన తీసుకోవట్లేదు, అట్లా మీ సీక్రెట్ ఏంటి? జాబ్ వెళ్ళారు యుఎస్కి వెళ్ళారు, అసలు దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి సార్. చిన్న జాబ్ కోసం వెళ్ళడం కానీ చిన్న జాబ్ ద్వారా వెళ్ళినాను. చిన్న జాబ్ ద్వారా వెళ్ళి ఓకే. సో ఫస్ట్ అంటే నేను వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ. సో అంటే మా ఫాదర్ వాళ్ళ అంటే అంటే మేము టీజీ ఫ్యామిలీ అంటే ఆదంలో ఒక 40-50 ఫ్యామిలీస్ ఉంటుంది. సో దానిలో డిఫరెంట్ సైజ్ ఆఫ్ బిజినెస్ చేసిన ఫ్యామిలీస్ ఉన్నాయి. సో బై బర్త్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫ్రమ్ బిజినెస్, బట్ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద ఫ్యామిలీ టు డూ ద ఇంజనీరింగ్. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్ 93లో చేస్తాను. సో చదివినాను కదా అని జాబ్ చేయడానికి వెళ్ళాను బెంగళూరుకు. లక్కీగా ఆ టైంలో ఈ ఐటీ కంప్యూటర్స్లో కానీ దేర్ వాజ్ అ డిఫరెంట్ గ్రోత్ పీరియడ్. సో అప్పుడు అంటే ఊర్లో వెళ్ళి బిజినెస్ చేయడం కన్నా జాబ్ వాజ్ లుకింగ్ మోర్ లుక్రేటివ్. సో అప్పుడు అందరితో పాటు నేను అమెరికాకి వెళ్ళాను. ఒక 4-5 years జాబ్ చేసి రిటర్న్ వద్దాం అనుకున్నాను. బట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ నాకు యూఎస్లోనే లివింగ్ కంటిన్యూ చేయాలని అనిపించింది. ఒక 1 year ట్రై చేస్తాం యాక్చువల్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి. ఎప్పుడైతే నేను ఇండియాకి రావట్లేదన్న ఒక డెసిషన్ తీసుకున్నానో ఆ టైంలో న్యాచురల్గా నాకున్న అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బై బ్లడ్ బిజినెస్ అన్నది వాజ్ ద చూజ్ అండ్ నెక్స్ట్ పాత్ అనమాట. అంటే సో నేను 2004లో ఒక బెంగళూరులో ఒక చిన్న 15-20 పీపుల్తో ఒక సెటప్ చేసి ఇవాళ మీకు యూఎస్లో జిల్లో అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది, అంటే ఇంటెలిజెన్స్ అండ్ ప్రాపర్టీస్ అన్నట్టు. ఇప్పుడు క్లోజర్ ప్లాట్ఫామ్ ఇండియా వచ్చి 99 acres అంటారు. అది నేను బ్యాక్ ఇన్ 2004లోనే స్టార్ట్ చేశాను. సో అంటే జాబ్ చేస్తూ దాన్ని కన్వర్ట్ చేయలేకపోయినాను. అంటే అది టెక్నాలజీ బిల్డ్ చేసాం కానీ మార్కెట్లోకి తీసుకెళ్ళలేదు. సో దెన్ 2005కి జాబ్ వదిలేసి స్టార్టెడ్ టెక్ సర్వీసెస్. ఒక 7-8 years పట్టిందని నాకంటే ఒక స్టేబుల్గా ఇన్కమ్స్ బిల్డ్ చేసుకొని వర్కే కాకుండా వేరే ఏమైనా చేయొచ్చా అని డిసైడ్ అవ్వడానికి. 2011-12 నుంచి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అంటే వాటి టెక్ బిజినెసే కాకుండా వాట్ ఎల్స్ వీ కెన్ డూ అని. నేను సోషల్గా ఐఎమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ యూఎస్లో. సో పొలిటికల్గా కానీ అంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ కాదు, బట్ లోకల్ అక్కడ పొలిటీషియన్స్, ఫెడరల్, స్టేట్, లోకల్ పొలిటీషియన్స్, కమ్యూనిటీ ఈవెంట్స్, ఎనీ తెలుగు ఆర్గనైజేషన్ ఈవెంట్స్ అలా స్టార్ట్ చేస్తాను. ఓకే. సో నేను ఫస్ట్ అసోసియేషన్ వచ్చి ఈటీవీతో పాడుతా తీయగా ప్రోగ్రామ్ని ఒక 3 years యూఎస్లో కంటిన్యూస్గా, అంటే దాన్ని కో ప్రొడ్యూస్ అనలేము, బట్ కైండ్ ఆఫ్ కో ప్రొడక్షన్. అంటే అక్కడ టోటల్ అక్కడ ఈవెంట్స్ మొత్తం ఇక్కడ ఈటీవీ టీమ్ని యూఎస్ తీసుకొచ్చి అదర్ దెన్ రెమ్యునరేషన్ అండ్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేసి వీ వెంట్ ఆన్ రెవెన్యూ షేర్. దానికి వచ్చే రెవెన్యూలో మా ప్రపోర్షనట్గా అలా ఒక 3 years చేసినాను. దాని డిఫరెంట్ ఈవెంట్స్ చేసినాను. ఆ ప్రాసెస్లో 2010 ఆ టైంలో 8-9 టైంలో అంతవరకు వీడియో క్యాసెట్స్ అవి చూడడమే, అక్కడ సినిమాలు చూడడం అంటే అది ఇండియాకి వచ్చి చూడడం.
ఆ టైంలో నాకు సియాటల్లో ఎందుకు మూవీస్ రావని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను నా జర్నీ. అంటే ఫస్ట్ ఎగ్జిబిటింగ్ రైట్స్ తీసుకున్నాను, తర్వాత యూఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్. అంటే నేను డైరెక్ట్గా తీసుకోకుండా ఒక టీమ్ ఫామ్ చేసి వాళ్ళకి ఫండ్ చేశాను. ఓకే, దాంట్లో ప్రాఫిటబుల్ తీసుకోవడం, షేర్ తీసుకోవడం. ప్రాఫిట్ ఎప్పుడు వచ్చేది కాదు, కానీ ఇంటెంట్ వచ్చి ప్రాఫిట్ కాదు. ఓకే సినిమా రిలీజ్ కావాలా, సియాటర్లో ఫస్ట్ డే రావాలా, ఫస్ట్ మనం చూడాలా అన్నది. ఓకే. సో దెన్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే డెవలప్ అయింది లైక్ ఎనీబడి. 2015-16లో ఐ స్టార్టెడ్ థింకింగ్ సీరియస్లీ, అంటే సినిమా చేయడం ఎలా అని. అప్పుడు విఎన్ ఆదిత్య గారు యూఎస్కి వచ్చినారు. 15 ఆయన పాడుతా తీయగా ఒక వన్ ఆఫ్ ది ఎపిసోడ్ గెస్ట్గా వచ్చినారు. ఆయన అలానే యూఎస్లోనే ఉండిపోమని ఆయనకు అక్కడ వర్క్ వీసా అప్లై చేసి ఒక టీంని బిల్డ్ చేశారండి. అంటే ఈయన జైన్ అండ్ విన్సెంట్ కెమెరామెన్ ఉంటారు కదా, ఆయన కెనడాలో ఉంటే ఆయన హైర్ చేసుకొని ఒక 10-15 పీపుల్ టీమ్ అక్కడ కంప్లీట్గా ఒక సినిమా తీయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పర్చేస్ చేసి ఒక ఫిలిం కూడా తీసాను, ఫ్యూచర్ ఆర్ ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని ఒక ఇండిపెండెంట్ ఇంగ్లీష్ మూవీ తీసినాను. దెన్ కొన్ని మూవీస్కి కొలాబరేట్ అయినాను, నిన్ను కోరి మొత్తం యూఎస్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఒక 5-6 మూవీస్ చేసి అంటే ఫిలిం మేకింగ్ అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ కొలాబరేట్ అనేది మెయిన్ మీకు ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అయ్యారా, లేదంటే సేఫ్ జోన్లో ఉండడం కోసం జాయిన్ అయ్యారా? రెండు అండి. కొలాబరేషన్ టు అండర్స్టాండ్ బిజినెస్. సో అండర్స్టాండ్ అనేది సేఫ్ జోన్ కదా, అంటే హౌ ఇట్ వర్క్స్ అన్నది తెలుసుకోవడానికే చేస్తాను నేను. అంటే చాలామంది అన్నారు ఎందుకు అంత డబ్బులు పెట్టి సినిమా తీయకపోవడము. నేను నా పర్స్పెక్టివ్లో క్లియర్, అది అంటే నాట్ ఫర్ ప్రాఫిట్. ఐ ఇన్వెస్ట్ ఇన్ టు మూవీ బట్ ఐ వాంట్ టు లర్న్ అన్నది. ఆ ప్రాసెస్ నాకు అర్థమైంది, ఒక సినిమా తీస్తే ఆ బ్రేక్ దొరకడం కష్టం అని. చికెన్ అండ్ ఎగ్ అంటే మనం ఇండస్ట్రీలో ఉంటే కానీ మీకు మంచి స్టోరీస్, మంచి టెక్నికల్ క్రూ, మంచి క్యాష్ దొరకదు. అవి దొరకాలంటే ఒక పాత్ మీరు వెళ్ళి అన్ని చోట్ల అడ్వాన్సులు ఇచ్చి యూ బీ ఇన్ ద క్యూ టు వెయిట్ అన్నది ఒకటి. రెండవది యూ ఎక్స్ప్లోర్. సో అప్పుడు నాకు ఈ ఫ్యాక్టరీ మోడల్ ఐడియా వచ్చింది. అంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ప్రాపర్లీ అండ్ యూ స్ప్రెడ్ యువర్ రిస్క్, ఒకటి యూ విల్ లెర్న్ అండ్ యూ విల్ సస్టైన్ అన్నది. సో నేను 16లో యూఎస్లో చేస్తున్నాను అంతా. 17 జూన్ వరకు మొత్తం యూఎస్లోనే ఇన్వెస్ట్ చేసినాను. 17 జూలైకు ఐ ఇన్వెస్టెడ్ ఇంటూ 6 మూవీస్. ఓకే. బట్ ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు 6 మూవీస్ అన్నది. ఆ 6లో 4 మూవీస్ 18లో రిలీజ్ అయింది. 18లో రిలీజ్ అయిన వాటిలో ఒక 19 అంటే 17లో స్టార్ట్ చేసిన 6లో 18 మార్చ్ నుంచి 19 ఫెబ్రవరి వరకు 4 తెలుగు మూవీస్ రిలీజ్ అయినాయి. 2 కమర్షియల్గా ఫెయిల్ అయినాయి, 2 ఒకటి హిట్ అయింది, ఒకటి బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఇన్ని వేల కోట్లు సంపాదించే కీ పాయింట్స్ ఉంటాయి కదా సార్, కొన్ని అట్లాంటి చెప్పండి. సో అంటే వేల కోట్లు అన్నది నాకు కరెక్షన్ కావాలి, అంటే క్లారిఫికేషన్. చెప్పండి. అంటే వేల కోట్లు అంటే ఏంటండి? అంతే కదా సార్, ఇప్పుడు ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా 100 కోట్ల సినిమాలు, 30 కోట్ల సినిమాలు, 40 కోట్ల సినిమాలు, 200 కోట్ల సినిమాలు తీస్తున్నారంటే వేల కోట్లు అవుతాయి కదా సార్, ఇన్ని కలిపితే. అందుకోసం నేను అనేది. సో బేసిక్గా నా ఐటీ బిజినెస్ ఇట్ డస్ వెరీ వెల్. మీకు చెప్పినట్టు ఐ వెంట్ స్టెప్ బై స్టెప్.